మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సంకష్టహర చతుర్థి. వాస్తవానికి సంకష్టహర చతుర్థి వ్రతము వలన మనకు ఎన్నో శుభాలు కలుగుతవి. ఈ సంకష్టహర చతుర్థిని చాలామంది కూడా ఉపవాసం ఉండి వారి వారి కోరికలను తీర్చుకున్నటువంటి వారిగా మన హిందూ సంప్రదాయంలో గొప్ప పీట వేసుకున్నారు. అయితే ముందుగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి పూజాది మందిరాన్ని చక్కటి సువాసనలతో కలిగినటువంటి పుష్పాలతో అలంకరింపచేసుకొని చక్కగా ఆ యొక్క పూజా మందిరాన్ని నిర్మాల్యం ఏదైతే ఉందో అంతా తీసేసి సువాసన కలిగినటువంటి పుష్పాలతో అలంకరింపచేసుకొని ఎల్లో రిలేటెడ్ పుష్పాలను స్వామికి సమర్పిస్తూ, అదేవిధంగా ఒక గరకను స్వామికి సమర్పించి ఒక బూందీ లడ్డూను స్వామికి సమర్పించడం ద్వారా కేవలం ఇవి ఏం చేయలేము అని అనుకునేటువంటి వారు ఇవి మాత్రం చేయడం ద్వారా ఈ సంకష్టహర చతుర్థి వారికి విపరీతమైనటువంటి భోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక సంకష్టహర చతుర్థి పేరులోనే మనకు కష్టాల నుండి విముక్తి చేయు స్వామివారు మనకు 5 వారాలు, 5 నెలలు లేదా 9 నెలలు లేదా 11 నెలలు లేదా 21 నెలలు పాటించేటువంటి యొక్క వ్రత దీక్ష తీసుకునేటువంటి వారు తప్పకుండా స్వామివారికి నమస్కరించుకొని వ్రత దీక్షను తీసుకోవాలి. మరి ఎవరైతే ఒక ఎల్లో రంగు క్లాత్లో, ఎల్లో రంగు బ్లౌజ్ పీస్లో చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై ఈ బ్లౌజ్ పీస్ పెట్టి ఒక 3 పిరికిళ్ళంతా బియ్యాన్ని అందులో పోసి ఒక 101 రూపాయి పెట్టి, అదేవిధంగా ఒక పోక ఖర్జూర పండు పెట్టి కొంత గరక పూసలను పెట్టి స్వామివారికి మీ యొక్క ముడుపును కట్టండి. సంకష్టహర ముడుపు ఇది ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ముడుపు కట్టినాక మీకు సుమారుగా 41 నుండి 3 నెలల లోపు మీ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. ఆ విధంగా నెరవేరినటువంటి వారు చాలామంది వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే వినాయక ముడుపు ఎంతో విశేషాన్ని తెచ్చిపెడుతుంది. అది మనకు సంకష్టహర రోజు చేయడము ఇంకా విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఎరుపు రంగు క్లాత్లో చక్కగా బియ్యాన్ని పోసి అందులో పసుపు గణపతిని పెట్టి ఒక పీటపై మరి స్వామివారికి సంబంధించినటువంటి షోడశ నామాలను చెప్పుకొని కాస్త గరకను సమర్పించి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసం అంటారు, ఆ పాయసంలో బియ్యపిండితో చేసేటువంటి ఉండ్రాళ్ళను వేసి నివేదన చేయండి. అదేవిధంగా దగ్గరలో దేవాలయం ఉన్నట్టయితే అక్కడ తప్పకుండా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని 21 లేదా 11 ప్రదక్షిణలను చేసుకొని నమస్కరించుకోండి. దీంతో పాటుగా సంకష్టహర చతుర్థి ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఎంత పఠిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒకటే గుర్తుంచుకోండి, అంటే ఉపవాసము అర్థం ఏమిటి అంటే అంటే దగ్గరగా, స్వామివారికి ఎంత దగ్గరగా ఉన్నాం. మనం వెళ్ళే త్రోవలో ఏమైనా దేవాలయం ఉందా, అక్కడ 10 నిమిషాలు కూర్చోవాలి. ఇట్లా ఈ రోజంతా కూడా స్వామివారి కోసం కేటాయించడం ద్వారా రాత్రి చంద్రునికి నమస్కరించుకొని చంద్రోదయం అయిన తర్వాత మరి ఆ చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కరించుకొని ఒక చుక్క పాలను కానీ లేదా కొంత నీటిని కానీ స్వామివారికి తర్పణం విడిచి చంద్రునికి సంబంధించి మహాలక్ష్మీదేవికి సంబంధించి నామాలను చదువుకొని చక్కగా చంద్రునికి కూడా ఖీర్ పాయసాన్ని
నివేదన చూయించి నమస్కరించుకొని స్త్రీమూర్తులు తొందరగా వివాహం కావాలి అనుకుంటే సంకష్టహర చతుర్థి యొక్క వ్రతాన్ని చేపట్టండి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది. 11 మాసాలు తిరిగేసరికల్లా తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మన హిందూ సంప్రదాయంలో ఉన్నవి. మరి సంకష్టహర చతుర్థిని ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకా దగ్గరలో దేవాలయం ఏదైనా ఉంటే అన్నదానం కూడా జరుగుతూ ఉంటే అక్కడ మీ వంతు సహాయం చేయండి. అదేవిధంగా ఎక్కడైనా హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా అక్కడ హోమంలో కూర్చునే ప్రయత్నం చేయండి. స్వామివారికి ఒక వస్త్రం, స్వామివారికి ఒక పూలమాల ఇలాంటివి సమర్పిస్తూ ఉండండి. మంచి ఫలితాలను పొందుతారు. పిల్లలు చక్కటి జ్ఞాపక శక్తి కావాలన్నా గణపతి యొక్క ఆరాధన అవసరం. ఇందులో పార్వతీ అమ్మవారు యొక్క ముద్దుల పుత్రుడైనటువంటి మన గణనాథుని యొక్క సంకష్టహర చతుర్థి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చదువుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్.